ప్రిన్సిపల్ గారు ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? 3 members. పిల్లలు 171 సార్. 171 సార్. టీచర్స్ అంతా ఫుల్గా ఉన్నారా? ఉన్నారు సార్. గతంలో కొద్దిగా తక్కువ ఉన్నారు. అవును సార్. ఇప్పుడు కొత్త మొన్న రిక్రూట్మెంట్ బాగా వచ్చారు. బాగున్నాయా ఫ్రెష్గా? ఓకే. న్యూ బిల్డింగ్ అండి ఇది? అవును సార్. ఈ టైప్ చార్ట్స్ అన్నిట్లో ఉంటే బాగుంటుందండి. ఈ 42 ఐటమ్స్ ఒకటి మిస్ అయింది. యాక్చువల్గా బ్లాంక్ ఉంది. 41 కరెక్ట్. 41 కరెక్ట్. యాక్చువల్లీ 42 ఉంటుంది జిఓఎంఎస్ నెంబర్ 8లో, కానీ 42 లేదు. మధ్యలో ఒకసారి గ్రీన్ పీస్ పైన ఎక్కడో ఒకటి కట్ అయింది అనమాట. ఈ బకెట్స్ పిల్లలకు వాడకపోయారా స్నానాలకు? ఇచ్చాం సార్. ఇస్తున్నారా? యాక్సెస్ ఉన్నాయి సార్. వాళ్ళకి ఇంకా బయట నుంచి తెచ్చుకోకుండా ఇవే ఇస్తూ ఉంటే సరిపోతూ ఉంటారు. పోయినట్టుగా ఇస్తున్నాం. పెరుగు బకెట్లు చాలా వస్తూ ఉంటాయి. అవును. బాగున్నాయండి. బాగుంది మెయింటెనెన్స్. శుభ్రంగా బాగా పెట్టుకున్నారు. వెరీ గుడ్. ఎలా ఉందమ్మా? బాగుంది. ఎక్కడ భోజనాలు బాగుంటున్నాయా? అందరు హ్యాపీనా? వెరీ గుడ్. వీక్లీ చికెన్ ఎన్నిసార్లు వస్తూ ఉంది? ఎగ్ ఎన్నిసార్లు ఇస్తున్నారు? 5 times. మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా? పెరుగు మధ్యాహ్నం పెరుగు వస్తుందా? చికెన్ ఎన్ని పీసులు ఇస్తారు? 5 or 6, 7. వెరీ గుడ్. ఫ్రూట్ ఇస్తున్నారా డైలీ? ఫ్రూట్ అంటే బనానా. స్నాక్స్ ఇస్తున్నారా సాయంత్రం? ఓకే. మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? మీకు హ్యాపీనా ఇక్కడ? ఎందుకంటే మీకు మంచిగా ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు అని చెప్పేసి ట్రైబల్ క్యాస్ట్కి సంబంధించిన మిమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఆన్లైన్లో మిమ్మల్ని అందరినీ తీసుకొని ఇక్కడ మంచి స్కూల్ ఏర్పాటు చేసి మీకు అందరికీ మంచిగా చదువులు చెప్పేదానికి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అన్నమాట. చూడండి ఎంత మంచిగా ఉంది. డైనింగ్ హాలు, మంచి ఫ్యాన్లు, కిచెను అంతా. మీ స్కూల్ కూడా బాగా మంచిగా ఇక్కడ మంచి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. బాగా చదువుకోవాలి. గతంలో కొంచెము టీచర్ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల కొద్ది టీచర్ల కొరత ఉండేది. ఇప్పుడు బాగా అన్నిటికీ వచ్చారా? అన్ని సబ్జెక్టులకు ఉన్నారు కదా? కాబట్టి మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి మంచిగా. మీరు ఈ వయసులో మంచిగా చదువుకొని ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత మీకు మంచి మంచి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. కాబట్టి మీ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోండి. మీ తల్లిదండ్రులు చాలా కొంచెం పేద స్థితిలో ఉంటారు. పనులకు పోతూ ఉంటారు. చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వ్యవసాయ పనులు పోతూ ఉంటారు. ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం మా పిల్లలు పడకూడదు. మా పిల్లల జీవితాలు బాగుపడాలా, వాళ్ళ తలరాతలు ఈ తరం నుంచైనా మారాలా అనే ఒక మంచి ఉద్దేశంతో మీ తల్లిదండ్రులు ఇక్కడ పంపించారు. అవునా? కాబట్టి దాన్ని మీరు వేస్ట్ చేయకుండా, టైం వృధా చేయకుండా, అర్థమవుతుందా? మంచిగా చదువుకోండి. మీ జీవితాలు మీ తలరాతలు మార్చుకోవాలి. ఓకేనా? టిఫిన్స్ అన్నీ బాగున్నాయా? టిఫిన్ ఏదైనా బాగలేదంటే ఒక టిఫిన్ మారుస్తా. ఏదైనా మీరు చెప్తే కనుక బాగలేని టిఫిన్ ఆలోచించుకోండి. ఒక టిఫిన్ ఏదైనా మారుస్తా. ఏ టిఫిన్ మార్చాలి చెప్పండి. అన్నీ బాగున్నాయా? ఏం మార్చొద్దా? ఒకటి ఉప్మానా మార్చాలా? గురువారం లక్ష్మీవారం ఉప్మా మార్చాలా? అన్నీ బాగున్నాయంటారు మరి. ఓకే, ఉప్మా మారుద్దాం. ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం. కాబట్టి మీరు మీ కోరిక ఇచ్చినా కదా నేను.
నా కోరిక తీర్చాలా మీరు? మంచి జీవితాలు బాగుపరచుకోవాలా, మంచి ఉద్యోగాల్లో ఉండాలా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. టీవీ ఒక డొనేట్ చేసి అవునా? వెరీ గుడ్. నిజంగా అండి, మనము డోనర్స్ని కొద్దిగా ఎంకరేజ్ చేయాలా. ఎందుకంటే ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, కానీ వాళ్ళు ఇచ్చే రూపాయి పాడైపోతుందేమో, వృధాగా వాడేస్తారేమో, తినేస్తారేమో అనే ఒక భయాందోళనతో చాలామంది దాతలు ఎటువంటి దాన ధర్మాలు చేయడం లేదు. వాళ్ళ చేతనైతే వాళ్ళు స్వతహాగా చేసుకోవడము. అట్లా మనం ఎవరికైనా పెద్ద ధనవంతుల కాడికి పోయి, ఇదో సార్ మాకు ఇది ఒక చిన్న హాస్టల్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ ప్లాంట్, ఒక 15,000 20,000 మామూలు జనరల్గా ప్రీ మెట్రిక్ హాస్టల్స్కు ఇట్లా టీవీలు పిల్లలకు ఉపయోగపడేటి. రేపు పిల్లలకు చలికాలము ఏదైనా ఒక 200 చలికోట్లు 100 రూపాయలు 150 రూపాయలు పెడితే హోల్సేల్లో దొరుకుతాయి. అట్లా అట్లా జనరల్గా అట్లా మనం ఎంకరేజ్ చేయాలండి. ఎవరైనా ధనవంతులు ఎంకరేజ్ చేస్తే చాలా చేస్తారు. వాటర్ ప్లాంట్ కూడా డొనేట్ చేసి అవును. ఇప్పుడు హాస్టల్స్కి అన్నిటికీ ఇస్తూ ఉన్నారు వాటర్ ప్లాంట్స్. ఒక కంపెనీ వాళ్ళు డొనేట్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని హాస్టల్స్ కూడా ఈ వాటర్ ప్లాంట్లు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. జరుగుతుంది అది త్వరగా. అయిపోయిందా అండి? ఎవరు కేర్ టేకర్? వార్డెన్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఉప్మా, ఈ ఉప్మా రవ్వ తీసేసేయండి, ఇక క్యాన్సిల్ చేసేయండి. ఉప్మా రవ్వ చట్నీ, దానికి వచ్చే వస్తువులను మీరు ఆనియన్ ఎగ్స్ ఆనియన్ ఆయిల్ అడుగుతా ఉన్నాం. ఆనియన్ ఆయిల్, ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, ఆ బాయిల్డ్ ఎగ్ను దీనికి వాడాలి. ఈ ఉప్మా రవ్వ, ఆ చట్నీ పర్ క్యాపిటా ఈ ఆనియన్స్ ఆయిల్కి వాడాలి. దాన్ని కన్వర్ట్ చేసుకోండి. జస్ట్ ఊరికే ఆయిల్ వేసేసి మంచిగా ఆనియన్స్ బాగా ఎక్కువ కట్ చేసి ఫ్రై చేసి, 170 మంది ఉంటే 170 గుడ్లు కొట్టేసేసి మంచిగా పొరట్లాగా చేసి రైస్ ఉడకబెట్టి దాంట్లో మొత్తం కలిదిప్పేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా ఆ విధంగా థర్స్డే నుంచి. ఓకేనండి. ఆల్ ది బెస్ట్. ఓకే మా బాయ్.